एक दो भवामि न चिरात् पार्थ महाप्राणाक्षरम भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् एक दो ఇక్కడ వరకు చెప్పుకున్నట్టున్నాం కదా. దాని నుంచి ఈ 8వ శ్లోకంలోకి వెళ్తున్నాం. మయ్యేవ మన ఆధత్స్వ ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ. ఇప్పుడు అన్నిటికి కూడా దీర్ఘాలు లేవు. చివరి అక్షరానికి అన్నిటికి దీర్ఘాలు లేవు. వీలైనంత వరకు లేని వాటిని లేకుండానే ఉచ్చరిస్తారు. అథఊర్ధ్వం న సంశయః అథఊర్ధ్వం న సంశయః. పరమాత్ముడు ఈ శ్లోకాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మనే అర్జునుడికి తెలియజేయడం జరుగుతుంది. ఒక్క మొదటి శ్లోకం మాత్రమే అర్జునుడు మాట్లాడాడు ఈ అధ్యాయంలో. ఏమంటున్నారంటే, నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయము, పిమ్మట నాయందే స్థిరముగా ఉందువు. ఇందు ఏమాత్రము జన్మ జన్మలలో నీకు జ్ఞానం ఉండి ఉంటేనే మంచి శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలు, సమాజహితమైనటువంటి పనులు, సంతోషంగా ఆనందంగా జీవించడం, తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా ఆనందమే ఆనందం. అలా జీవించడం అనేది కేవలం ఈ జన్మతోటే రాదట. జన్మ జన్మలలో సంస్కారాలు ఉండి ఉండాలి అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఈర్ష, భయము, ఉద్వేగము మున్నగు వికారము. చూడండి, ఈర్ష, భయము, ఉద్వేగము ఇవన్నీ మనోవికారాలు, బలహీనతలు. ఇవి మనిషికి ఉండేటువంటి లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ పరబ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాంగయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధువాయ మంగళం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం మంగళ నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగిస్తారా?